తెలంగాణ ఉద్యమకారులు కూడా. సార్ నమస్తే. నమస్తే సార్, ఎందుకో కొంత ఆవేశంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో. నిన్న కూడా ఏదో గొడవ అయినట్టుంది ఇది మహేష్ కుమార్ ఎమ్మెల్సీతో. ఎందుకు అంటే ప్రభుత్వ విధానాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? నేను ఎక్కడో క్వశ్చన్ చేసిన దాన్ని ఆయన మీటింగ్ లో ప్రస్తావిస్తున్నాడు. నేను మీటింగ్ లేను, కింద కూర్చున్నా, మీటింగ్ లో ఉన్నా కానీ నేను జనంలో ఉన్నా. ఆయన అక్కడ కూర్చొని నా పేరు చెప్తున్నాడు మాటి మాటికి. యాదగిరి గారు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇది తప్పన్నారు, అది తప్పన్నారు, ఓపిక పట్టాలి కదా అని చెప్తున్నాడు. సో నేనేం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, పైన కూర్చొని కేసీఆర్ రేవంత్ రెడ్డిని వాళ్ళందరూ సమర్థిస్తున్నాడు. సో నేనేమన్నా అంటే నేను పోవాల్సి వచ్చింది పైకి, ఎందుకంటే నేను జనంలో కూర్చుంటే ఇట్లా రమ్మన్నారు. పైకి పోయినాక మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాటి మాటికి పాశం యాదగిరి గారు, పాశం అన్న అని కూడా చెప్తున్నాడు. మంచిగానే చెప్పుకుంటూ నన్ను బోన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నేను చేతులు కట్టుకొని తల ఉంచుకొని మౌనంగా ఆయన చెప్పేవన్నీ వినాలన్నట్టు. నేను మాట్లాడొద్దు, నన్ను డిపెండ్ చేసుకోవద్దు, అందుకని నేను కూడా మాట్లాడతా అని చెప్పిన. అంటే సెక్యూరిటీలు వచ్చి నన్ను లాగుతున్నారు, మైక్ అడిగితే లాగుతుంటే అట్లా కాదని చెప్పి నేను గట్టిగా గొడవ చేసిన. సెక్యూరిటీ వాళ్ళని పెట్టొద్దు కదా నా మీద, నువ్వు మాట్లాడతావు, నా మీద చార్జెస్ పెడతావు, నన్ను తప్పు పెడతావు, బోన్లు నిల్చోబెడతావు, నువ్వు మాట్లాడొద్దు అంటావు. నువ్వు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి లాక్కుంటారు. నేను వాళ్ళని కూడా నెట్టేసి నేను లాక్కున్నా. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు రాకపోతే నేను లాక్కున్నామని కాదు. మనం అంటుంది ఏంటంటే, మీరు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు ఎందుకు రద్దు చేయలేదు? మీరు వాగ్దానం చేశారు. గతంలో కేసీఆర్ చేయలేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కేసులు కాదు చంపారేసాడు. బెల్లెలతని చంపిండు, మారోజీరన్నని చంపిండు, గద్దర్ మీద కాల్పులు జరిపిండు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, అట్లా 18 మందిని భువనగిరిలో చంపించాడు. ఒక్క భువనగిరిలో 18 మందిని భువనగిరిలో చంపించాడు. తెలంగాణ అన్నందుకు బెల్లెలతని 18 ముక్కలు చేసినాడు కదా, మనం చూసినాం కదా. చేసి ఇంత ఘోరం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడే కదా ఇప్పుడు మళ్ళీ పరిపాలన చేస్తుంది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు మనిషి కదా, ఆయన పార్టీ వాడే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఉండే, అంతా ఆయనకు అనుకూలంగా చేయబట్టి చంద్రబాబు నాయుడు పెద్ద బట్టి అంటుండే. ఆయన మనిషి అందరూ వాళ్ళే ఉంటున్నారు కదా అక్కడంతా. చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా కూడా మాట్లాడుతున్నారు. సో మనమేమంటున్నాం అంటే, ఇప్పుడు అన్ని దొంగ పనులు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసాడు, డీఇండస్ట్రియలైజేషన్ చేసినప్పుడు ఉద్యమాలు అయినాయి. వాళ్ళ మీద కూడా కేసులు. ఆల్విన్ తిరిగి తెరవాలని ఆల్విన్ వర్కర్స్ అంటే వాళ్ళ మీద కేసులు. నిజాం షుగర్స్ 169 కోట్ల గోకరాజు గంగరాజు కమ్ముతారా అంటే వాళ్ళ ఆందోళన చేస్తే రైతుల మీద కేసులు, బండ్లు చెరుకు బండ్లు తోలే వాళ్ళ మీద కేసులు, కార్మికుల మీద కేసులు. ఎన్ని కేసులు? ముంబైపల్లిలో కేసులు, మెదక్ల కేసులు, భువనగిరిల కేసులు, అదేవిధంగా బోధనల కేసులు, కేసుల మీద కేసులు. అవి ఇంకా రద్దు అవుతాయా? తప్పంటారా? తప్పనరు, కేసులు రద్దు చేయరు. 69 నుంచి చేసిన వాళ్ళు అయితే చాలా ఘోరమైంది. వాళ్ళ మీద మేమంతా 69 ఉద్యమంలో అనేక మంది ఇంకా ఉన్నారు, 100 మంది. అసలు ఆ స్తూపంగా 69 ఉద్యమానికి ప్రత్యేకంగా నిలిచిన 2 స్తూపాలు, సికింద్రాబాద్ క్లాక్ టవర్ స్తూపాలు, చివరికి హైదరాబాద్ లో అసెంబ్లీ ముందున్న స్తూపం. వీటి మీద అసలు దాన్ని కట్టిన వాళ్ళకు వైద్య సాయం కూడా లేదు. ఇప్పుడు లేదు. అసలు అతను సికింద్రాబాద్ స్తూపం కట్టాను, లేవల్ లో ఉండు, మంచం మీద పడుకున్నాడు, చక్రాల కుర్చీలో ఉన్నాడు. ఆయన మీద ఏది లేదు, ఆయనకు వైద్యం కూడా లేదు. ఆయన భార్య లబోదేవి ఇక్కడ కూడా వచ్చి మొత్తుకుంటున్నది. 69 ఉద్యమంలో లేదు, తర్వాత ఉద్యమంలో ఉన్న లేదు, కేసులు రద్దు చేసేది లేదు. ఇవన్నీ మేము అడిగినాం. కేసులు 1200 మంది చచ్చిపోయారు మళ్ళీ దశలో అన్నది, దాని మీద సాయం కూడా లేదు. మనం అడిగింది ఏంటంటే, వాళ్లకు మీరు రిలీఫ్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు కేసులు రద్దు చేస్తారు, వాళ్ళకి ఏదో సహాయం చేస్తామన్నారు. సహాయం ఆర్థిక సాయమో భూ సహాయమో చేస్తామన్నారు, అది ఎప్పుడు చేస్తారు అంటే ఓపిక పట్టాలంటాడు. మరి మేమే సరే ఓపిక పడతామండి, మేము 5 నెలలు అవుతుంది, సరే ఇంకా ఓపిక పడతాం, కేసులు రద్దు చేసే విషయంలో ఆగుతాం మేము. కానీ పోలీసు వాళ్ళు వచ్చి మనం సతాయించకుండా చూడండి, అది చేస్తలేరు. సరే ఇదంతా కాకుండా మరి మీరు దానం నాగేందర్ తెలంగాణ అంటే కొట్టినోడు కదా, మరి ఆయనను మీ పార్టీలో చేర్చుకోవడానికి టికెట్ ఇవ్వడానికి ఎందుకు ఓపిక పట్టలేదు? మీరు 4 రోజులు ఆగొచ్చు కదా, ఎందుకు ఆగలేదు? మనం చూస్తున్నాం, ఆయన హనుమంతరావు ఉన్నాడు బోయినపల్లి, ఆయన్ని చేర్చుకుంటారు. రంజిత్ రెడ్డిని, కేసీఆర్ దగ్గర ఉన్న అందరూ చేర్చుకుంటారు, ఒకరిని కాదు. టికెట్లు కూడా ఇస్తారు. మరి దానికోసం ఎందుకు ఆగారు? వెంటనే ఎందుకు చేర్చుకున్నారు? దాని కూడా ఓపిక పట్టాలి కదా, 4 రోజులు ఆగి చేయండి వీళ్ళను. ఆఖరికి మహేందర్ రెడ్డి మైనంపల్లి ఆఖరికి ఎక్కడ చేశారు? మీరు ఏం చేశారంటే, మైనంపల్లి హనుమంతరావునే కాదు, బోయినపల్లి ఇంకోరికి పోతుంది. అయితే వీళ్ళందరూ చేర్చుకుంటారు. అంటే అటువంటి వాళ్ళ పేరు తీసుకుంటే కూడా పాపమే. కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, టికెట్లు ఇస్తారు, పోటీ చేస్తారు. ఇదంతా కాకుండా ఇప్పుడు ఎన్ని దొంగ పనులు అవుతున్నాయి. ఆఖరికి పోలీసు వాళ్ళు, ఆయన కమిషనర్గా ఉండగా ఎంతమంది దాడి చేసిండు మహేందర్ రెడ్డి. ఆయన డీజీపీ అయ్యిండు. డీజీపీ కేసీఆర్కి ఎన్ని దొంగ సద్దులు మోసిండు, దొంగలందరూ సద్దులు మోసిండు కదా. ఆయనను మీరు తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తారా? దీనికి ఎందుకు ఒప్పుకుంది? ఎందుకు లేదు? మీకు ఆగొచ్చు కదా 4 రోజులు, అప్పుడే చేస్తారా మీరు? ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నిన్న గోల వాళ్ళది. ఎట్లా చేస్తారు మీరు? ఇవన్నీ ప్రశ్నించాలి కదా. అందుకనే మేమేమంటున్నామంటే, రేపు మీరు
చేసేటప్పుడు తెలంగాణ బిల్లు పెట్టింది సోనియా గాంధీ, అందులో అనుమానం లేదు. చిన్నారెడ్డి పాపం పి జనార్దన్ రెడ్డి 41 మంది సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చినప్పుడు చిన్నారెడ్డికి మరి టికెట్ కూడా ఇవ్వకపోతుంది. నిజంగా అప్పుడు చేసిన ఆయన కదా, చిన్నారెడ్డి టికెట్ ఇవ్వకపోతే అవమానిస్తుంది. పి జనార్దన్ రెడ్డికి ఎంత ఘోరం జరిగింది మనకు తెలుసు కదా, వైద్యం కూడా అందకుండా చేస్తే పి జనార్దన్ రెడ్డి చచ్చిపోయారు. ఆయన కూతురు టికెట్ ఇస్తే పని చేయకపోతుంది. గద్దర్ అసలు చేసిన వాళ్ళు గద్దర్ బెల్లి వెళ్తా కదా, టికెట్ ఊరికి నామకే వాస్తే ఇచ్చిండ్రు, పనే చేయలేదు, ఎవరు పోలేదు అక్కడికి, పైసలు చేయలేదు, పని చేయలేదు, ఇట్లా అవమానిస్తున్నారు. మేమనేది ఏంటంటే అప్పుడు వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎవరు పోలీస్ ఆఫీసరు, ఆ తర్వాత ఎవరు కేసీఆర్కు సద్దులు మోసినరు, వాళ్ళని తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు పెట్టినరు, ఇవన్నీ మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, కేసులు రద్దు చేసే వరకు మీకు అర్హత లేదు. సోనియా గాంధీకి ఉంది, సోనియా గాంధీకి వస్తే సోనియా గాంధీకి స్వాగతం చెప్పి అక్క ఎవరికి ఉంటుంది అంటే అంజన్ కుమార్ యాదవ్ ఉంటుంది. పార్లమెంట్లో కొట్లాడింది ఆయన. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు, 5-6 ఎంపీలు గట్టి కొట్లాడినారు. వాళ్ళు ఆంధ్ర ఎంపీలు వచ్చి రకరకాల పెప్పర్ తెచ్చిండ్రు, మిర్చి పౌడర్ తెచ్చిండ్రు, స్ప్రే తెచ్చిండ్రు, కత్తులు తెచ్చిండ్రు, కర్రలు తెచ్చిండ్రు. అప్పుడు ధైర్యం కొట్లాడిన వాళ్ళు ఎవరు? ఆ ఎంపీలకు మాత్రమే అర్హత ఉంది. సోనియా గాంధీకి స్వాగతం చెప్పే హక్కు ఆయనకే ఉంది, వాళ్ళకే ఉంది, నీకు లేదు, రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి నువ్వు అర్హత సంపాదించాలి, సంపాదించేదాకా నువ్వు దీంట్లో పోవద్దు, నువ్వు పైన ఉండదు, అధికారమే నీకు లేదు, దొంగలకు సద్దులు మోసేటోళ్ళు ఉండొద్దు. మేమంటుంది ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టండి. సోనియా గాంధీ ఉంటుంది, మేము కూడా మొత్తం తెలంగాణ సోనియా గాంధీని కీర్తిస్తుంది, గొప్ప ఆమె. కానీ చంద్రబాబు నాయుడు ఏజెంట్లు ఉండొద్దు. తెలంగాణ అడుకున్న వాళ్ళు కదా, వాళ్ళ ఏజెంట్లే కదా లోపలికి పేపర్ తీసుకొచ్చి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు మనుషులే కదా. కాబట్టి వాళ్ళు ఉండొద్దు అని మనం చెప్తున్నాం. చంద్రబాబు మనుషులు కానీ రాజశేఖర రెడ్డి మనుషులు కానీ ఉండడానికి వీల్లేదు. తెలంగాణ ఉండొద్దు, వాళ్ళు ఉండొద్దు. అది ఒకటి స్పష్టంగా చెప్పాలి మీరు. మేము సోనియా గాంధీకి ఒప్పుకుంటాం, సోనియా గాంధీని ఒప్పుకుంటాం, కాంగ్రెస్ లో కూడా ఫైట్ చేసిన అందరిని ఒప్పుకుంటాం, దండం కూడా పెడతాం వాళ్ళకు. కానీ మీరు ఎటువంటి వాళ్ళు ఉన్నారు? చిన్నారెడ్డి వస్తే ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు తెలంగాణ అమరవీరులకి మరి అదేం తేల్చలేదు కదా ఇంతవరకు. కేసీఆర్ తేల్చలేదు, ఏదో నామకే వాస్తే కొంతమందికి ఇచ్చిండు, వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు పాపం. ఏం సాయం చేసిండ్రు? 69 వాళ్ళకి లేదు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఏం లేదు. సుమన్ తల్లిదండ్రులు వచ్చిండ్రు, ఏం చేసిండ్రు? రైలు కట్టం పోయింది కదా, ఏమైంది? ఏం లేదు. యాదిరెడ్డి వాళ్ళకి ఏం చేసిండ్రు, యాదయ్య వాళ్ళకి ఏం చేసిండ్రు? వీళ్ళకి ఏమి పట్టించుకోలేదు వీళ్ళను. అందుకని వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళు పట్టించుకోవడానికి వైద్యం చేస్తుంది, నీకు అడ్డం వచ్చిందా? 5 నెలలు 6 నెలలు అయింది. నువ్వు సిన్హా ఎవరో కనుక్కొని పోయిండా? కోదండరాం పోయిండా? ఆయన 69 ఉద్యమం లేడు, ఆయన కేసీఆర్ అంటేనే ఉన్నాడు. ఆయన మొట్టమొదటి ఎప్పుడు తెలంగాణ ఉద్యమం గద్దర్ మొదలుపెట్టినప్పుడు, ఆకుల భూమి మొదలుపెట్టినప్పుడు అప్పుడు కదా పోరాటాలు జరిగింది. వాళ్ళందరూ ప్రజల దగ్గర పోయినరు. పోలేపల్లి ఎస్సీజెడ్ అవుతుంటే అక్కడ పోయి నిలబడరు. 50 మంది చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉరి కంబాలు ఎక్కరి గుండె బగిలి చచ్చిపోయి 4 మర్డర్ అయింది. అక్కడ పోయింది ఎవరు? ఆకుల భూమయ్య, పాశమయ్యారి, గద్దరు, బాలగోపాల్ కూడా ఉన్నాడు కదా. పేరు చెప్తారా?